ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో ఏదో నీ జీవితంలో అత్యంత అవసరమైంది ఒకటి ఉంది. అది ఎవరి చేత కావటం లేదు, నీ చేత కావటం లేదు. ఆ పని జరిగించుకోవడానికి నీ స్నేహితుల చేత కావటం లేదు, లేదా నీకు సహాయపడదామన్న నీ బంధువుల చేత కావటం లేదు. ఇవన్నీ చూసి ఇక నా బ్రతుకింతే, ఇక ఎప్పటికీ ఈ పని జరగదు, ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను అని జీవితంలో ఒక నిర్ధారణకు వచ్చి ఇక జీవితంలో ఎప్పటికీ లేలేనేమో అని దిగులుతో ఆందోళనతో నీ జీవితం సతమతం అయిపోతుందా? బాధపడుతూ ఉదయకాల సమయంలో దేవుడు ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు అంటున్నాడు, ఇది మనుషులకు అసాధ్యమే, అయితే దేవునికి అసాధ్యమైంది కాదు. దేవునికంట సమస్తం సాధ్యమే. ఏ పరిస్థితులను ఉన్నా, ఏ పరిస్థితులను సతమతమైపోతున్నా, ఏ అవసరతలను తనకలాడిపోతూ ఉన్నా కూడా, మనుషులందరూ కలిసి లోకమంతా పోగైనా కూడా నీకు మేలు చేయలేరేమో కానీ, వారికి అసాధ్యమైందేమో కానీ దేవునికి అసాధ్యమైంది కాదు. ఆయనకు సమస్తం సాధ్యం. నీ భర్తను బాగు చేయటం సాధ్యం, నీ పిల్లలను లేవనెత్తుట సాధ్యం, నీకు మంచి ఉద్యోగం ఇవ్వటం సాధ్యం, నీకు వివాహం జరిపించటం సాధ్యం, నీకు గర్భఫలం ఇవ్వటం ఆయనకు సాధ్యం, నీ అప్పులన్నీ తీర్చేయడము